తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా మార్వాడి యూనివర్సిటీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మార్వాడి యూనివర్సిటీ అనగానే మనకి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు గుర్తొస్తుంటారు. సో చాలా క్యూరియస్గా ఉన్నాను నేనైతే. మోర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నారు. ఫస్ట్ అయితే విష్ చేసేద్దాం, మాట్లాడేద్దాం ఆయనతో. హాయ్ సార్. హలో మ్యామ్, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఏంటి ఇప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నారు? టుడే దే ఆర్ ఆల్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఈద్ స్పెషల్, ఈద్ ముబారక్. మా తెలుగు ప్రేక్షకులు కూడా మా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చెప్తున్నారు ఈద్ ముబారక్. సార్, ఎంట్రన్స్ లోకి రాగానే ఏదో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఎప్పుడూ ఉంటుంది మార్వాడి యూనివర్సిటీకి ఎప్పుడు వచ్చినా కూడా. అండ్ అది ఎన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసినా ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ మార్వాడి యూనివర్సిటీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో మేబీ ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో ఎప్పుడు మనం కూర్చీలో కూర్చుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అట్రాక్ట్ అయ్యేది అయితే ఇండియాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న బోల్డెన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఇన్స్టిట్యూషన్ కి కావాల్సింది ఎడ్యుకేషన్. వాళ్ళ భవిష్యత్తు బిల్డింగ్స్ వల్ల రాదు, వాళ్ళ భవిష్యత్తు రైట్ ఎడ్యుకేషన్ వల్ల వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా, ఇప్పుడు ప్లేస్మెంట్ కోసం వచ్చే కంపెనీ వాళ్ళు టాలెంట్ని చూస్తుంది కానీ వాళ్ళు మార్వాడిని చూడరు. ఓకే, రైట్. మా రోల్ ఏంటి అంటే ఆ కంపెనీని తీసుకురావటం వరకు. సో ఆ కైండ్ ఆఫ్ స్కిల్ని, అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని ఇస్తుంది. మేమేం చేస్తామంటే ఆ నాలెడ్జ్తో పాటుగా అప్డేటెడ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాలిష్ చేస్తాం. సో దానివల్ల పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము కూడా చాలా క్యూరియస్గా ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ మార్వాడి యూనివర్సిటీకి వచ్చినా కూడా పిల్లలకి మా సుమన్ టీవీ ద్వారా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వాలన్న క్యూరియస్తో మేము కూడా ఉంటాం కాబట్టి. సో 2026 వచ్చేసింది, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మేము కూడా చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. తప్పకుండా. ఓకే. You can ask the flowers.